గత కొద్ది రోజులుగా ప్రతిరోజు కూడా శ్రీకరం శుభకరం కార్యక్రమంలో జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల వారు చేయదగిన పనులు చేయకూడని పనుల గురించి ప్రధానంగా తెలుసుకుంటున్నాం. అంటే ఏంటి, మన నిత్య జీవితంలో మనం తెలుసో తెలియకో కొన్ని వస్తువులు ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వడం, లేదా కొన్ని వస్తువులు ఏదైనా గిఫ్ట్గా కానీ దానంలాగానే వస్తే తీసుకోవడం, అదేవిధంగా కొన్ని పనులు చేయడం, కొన్ని పనులు చేయకపోవడం వల్ల కూడా ఏమవుతుందంటే గ్రహాల యొక్క బాధలు మన మీద అధికంగా ఎక్కువ అవుతాయి. కొన్ని సందర్భాల్లో ఆ గ్రహ బాధలు తొలగుతాయని చెప్పవచ్చు. అంటే ఏంటి, ఒక గ్రహానికి సంబంధించినటువంటి పరిహారం వచ్చేటప్పుడు ఆ గ్రహం మన జాతకంలో చెడు స్థానంలో ఉన్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించిన పరిహారం మనం పాటించామనుకుందాం. ఉదాహరణకి ఆ గ్రహానికి సంబంధించిన వస్తువు కదా దానం ఇచ్చాం, లేదా ఎవరికన్నా బీదవారికి ఇచ్చామనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే ఆ గ్రహ బాధ తగ్గుతుంది. అదేవిధంగా ఆ బాలేని గ్రహం యొక్క వస్తువు ఏదైనా మనం తెలుసో తెలియకో తీసుకుని ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, లేదా వాడుతున్నాం అనుకోండి, అప్పుడు ఆ గ్రహ ప్రభావం మన మీద మరింతగా పెరుగుతుంది. దీనివల్ల మనం మరింతగా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి చాలామంది చెప్తుంటారు, నా దగ్గర జాతక చక్రం లేదండి, పుట్టిన సమయం లేదండి, పుట్టిన తేదీ కూడా మాకు సరిగ్గా తెలియదండి, పుట్టిన నక్షత్రం కూడా తెలియదండి, మా పెద్దలను నోట్ చేసుకోలేదని చెప్పేసి. అటువంటి వారందరికీ కూడా ఏంటంటే వారి జన్మరాశి లేకపోతే జన్మ నక్షత్రాన్ని అనుసరించి కూడా, లేకపోతే నామనక్షత్రం నామరాశి అని చెప్పవచ్చు. అంటే ఇక జన్మరాశి జన్మ నక్షత్రం తెలియనప్పుడు అంటే మన పేరులోని మొదటి అక్షరం ఏదైతే ఉందో అది ఏ నక్షత్రానికి సంబంధించింది, ఏ రాశికి సంబంధించిన అన్న విషయాలు కూడా కొంత తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే దాన్ని అనుసరించి కూడా ఇటువంటి మనం పరిహార క్రియలు చేయవచ్చు. అదేవిధంగా ఎవరికైతే జన్మరాశి జన్మ నక్షత్రం తెలుస్తుందో అటువంటి వారు వారి జన్మరాశిని అనుసరించి ఇక్కడ నేనైతే వివరిస్తానో దాని ప్రకారం కూడా ప్రతిరోజు కొన్ని మార్పులు చేర్పులు వారి దైనందిక కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే తప్పకుండా కూడా వారికి సత్ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు. అంటే ఏంటంటే ఇక్కడ చెడు గ్రహాల యొక్క తీవ్రత తగ్గించడానికి, మంచి గ్రహాలు యోగిచ్చే గ్రహాలు ఒక వ్యక్తికి ఏవైతే ఉన్నాయో వాటి యొక్క తీవ్రత పెంచడానికి మాత్రమే చక్కగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఇక ఈరోజు అందులో భాగంగా మకర రాశి వారి గురించి మనం ప్రధానంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మకర రాశి వారు ప్రధానంగా ఎక్కడన్నా కోతులు కనిపించినప్పుడు ఆ కోతులకు ఆహారాన్ని యథాశక్తిగా అందిస్తూ ఉంటే చాలా మంచిదని చెప్పవచ్చు. ఇది వీలున్నప్పుడు చేయవచ్చు. ఇక అదేవిధంగా స్వచ్ఛమైన ఆవు పాలు కొద్దిగా తీసుకుని అందులో కొద్దిగా పంచదారని కానీ లేక బెల్లాన్ని కానీ కలిపి మర్రి చెట్టు మొదట్లో పోసి రావాలి. ఈ విధంగా వీలున్నప్పుడు వారానికి ఒకసారి కానీ 15 రోజులకు ఒకసారి కానీ నెలకు ఒకసారి కానీ మకర రాశి వారు చేస్తూ ఉంటే మంచిదని చెప్పవచ్చు. అలా కాకుండా ఎక్కడన్నా దూర ప్రాంతాలకు బయలుదేరి వెళ్ళేటప్పుడు ఏంటంటే వాహనాల మీద వెళ్తుంటాం కదా, ఇక్కడ మర్రి చెట్లు ఎక్కడన్నా కనిపించినప్పుడు ఏంటంటే కొద్దిగా ఆపి అక్కడ ముందుగానే కొద్దిగా ఆవు పాలు కొద్దిగా పంచదార కానీ బెల్లాన్ని కానీ కలుపుకొని ఆ చెట్టు మొదట్లో పోసి ఆ తడి మట్టి ఏదైతే ఉందో దాన్ని బొట్టుగా ధరించాలి. ఈ విధంగా ప్రతిరోజు కానీ వారానికి ఒకసారి కానీ లేదా వీలున్నప్పుడు కానీ చేస్తూ ఉంటాం, చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా మకర రాశి వారు నివసించే ఇల్లు ఏదైతే ఉంటుందో అది కిరాయి ఇల్లు కావచ్చు, లేకపోతే సొంత ఇల్లు కావచ్చు, సాయంకాలం అవ్వగానే అన్ని రూముల్లో కూడా దీపాలు వెలిగించే ప్రయత్నం చేయాలి. అంటే ఏంటంటే అందరికీ లైట్స్ ఆన్ చేసి పెట్టాలి. మకర రాశి వారి గురించి ఇక్కడ మనం చర్చించుకుంటున్నాం కాబట్టి వారు ఉన్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో అది 2 బెడ్రూమ్ కావచ్చు, 3 బెడ్రూమ్ కావచ్చు, సింగిల్ బెడ్రూమ్ కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు, అన్ని రూమ్స్లో కూడా దీపం వెలిగించాలి. అంటే పూర్వకాలంలో దీపం అని ఎందుకు చెప్పామంటే అప్పట్లో ఈ విద్యుత్ ఉండేది కాదు కాబట్టి దీపాలు వెలిగించేవారు. ఇప్పుడు దాన్ని మనం లైట్స్ కింద భావించాల్సి వస్తుంది. కాబట్టి అన్ని రూమ్స్లో కూడా లైట్స్ కనీసం సాయంకాలం పూట 1 గంట 1.5 గంట ఉండేలా ఏర్పాటు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా దున్నపోతులు ఎప్పుడైనా కనిపించినప్పుడు మనకి ఎక్కడన్నా మనం ఏదైనా పల్లెల్లో కానీ లేకపోతే అటువైపు వెళ్ళినప్పుడు కానీ పల్లెల్లో గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారంటాం కదా, వారికి దున్నపోతులు ఉంటాయి కదా, అవి కనిపించినప్పుడు మకర రాశి వారు కొద్దిగా దానికి ఆహారాన్ని అందించే ప్రయత్నం చేయడం, పచ్చిగడ్డి కానీ ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ ఏదైతే ఉంటాయో అది కూడా చేస్తూ ఉంటాం, చాలా మంచిదని చెప్పొచ్చు. ప్రతిరోజు కూడా వీరు చేసే భోజనంలో కొంత భాగాన్ని ఆ వండిన పదార్థం. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. బాబాయ్, వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,